తోకచుక్క తరువాయి భాగం. అడవిలో దారి వెతుక్కుంటూ పోతున్న సమరసేనుడికి సైనికులకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక కొత్త సైనికుడు కనపడ్డాడు కదా. అతడి వల్ల కుండలిని ద్వీపం నుంచి వచ్చిన కంబాండుడి రాజద్రోహాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అతన్ని హతమార్చడం ఎలాగా అని ఆలోచిస్తున్న సమరసేనుడికి చతుర్నేత్రుడు తారసపడ్డాడు. తర్వాత ఏం జరిగిందంటే, చతుర్నేత్రుడు హఠాత్తుగా తమ ముందు ప్రత్యక్షమయ్యేసరికి సమరసేనుడికి సైనికులకు గుండెలు అవిసిపోయినాయి. ఆ కొత్త సైనికుడు మరీ హడలిపోతున్నాడు. చతుర్నేత్రుడు వేగులైన నల్లగూబ నరవానరము ఆ దావులోనే నిలబడి ఈ వింత చూస్తున్నాయి. పరులకు హాని కలిగించటం నా పని కాదు, భయపడకండి అన్నాడు చతుర్నేత్రుడు నవ్వుతూ. ఆ ఏకాక్షి తప్ప ఈ లోకంలో నాకెవ్వరూ శత్రువులు లేరు. అతగాడినైనా నన్ను హతమార్చాలని పూనుకున్నాడు గనకనే నేను శత్రువుగా భావించవలసి వచ్చింది. ఇంతకీ కొత్తవాడెవడు అన్నాడు చతుర్నేత్రుడు అపాయం నుంచి రక్షించబడిన సైనికుడి కేసి వేలు చూపుతూ. నా పేరు ధనపాలుడు, ఆపదలో ఉన్న నన్ను వీళ్ళు రక్షించారు అన్నాడు ధనపాలుడు భయంగా. ఆ మాటలకు చతుర్నేత్రుడు నవ్వి, ఇప్పుడు మీరంతా ఆపదలోనే చిక్కుకుపోతున్నారు. లోగడ మీకు హాని తలపెట్టిన వాడెవడైనా ఉంటే వాడు ఆ ఒక్క ఏకాక్షి మాంత్రికుడే. ఇక ఇప్పుడు ఈ ద్వీపానికి దక్షిణ కొండల అవతల నుంచి మీలాంటి మనుషుల వలనే మీకు ప్రాణాపాయం కలగబోతోంది అన్నాడు. ఆ సమయంలో పొదలమాటన దాగిన ఇద్దరు అటవికులు వీళ్ళ కేసి చూస్తూ ఉన్నారు. కానీ పాపం ఆ సంగతి సమరసేనుడికి గాని సైనికులకు గాని తెలియదు. ఇక సమరసేనుడు, చతుర్నేత్ర, మీరు మాంత్రికులైనా మంచివారిలా కనపడుతున్నారు. మీరు చెప్పినట్లు నిజంగానే మాకు ప్రాణాపాయం కలగబోతూ ఉంటే దాని నుంచి బయటపడే మార్గం తెలియచేయరా అని అడిగాడు దీనంగా. చతుర్నేత్రుడు వెంటనే ఏ జవాబు ఇవ్వలేదు. కొంచెంసేపు ఆలోచించి తల పంకిస్తూ ఇలా అన్నాడు. ఈ ద్వీపంలో ఇన్ని ఇక్కట్లకు మూల కారణం ఆ పడమటి సముద్రం తీరంలో సగం మునిగి ఉన్న ఒకానొక ఓడ. దాని నిండుగా ధనరాశులు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ధనంతో కాని పని అంటూ ఏమీ ఉండదని కూడా చాలా మంది నమ్మకం. ఏకాక్షి మాంత్రికుడికి ఆ ధనం కావాలి. నాకు ఆ నావని కాపలా కాస్తున్న నాగకన్య కావాలి. మీకేం కావాలో చెబితే నా చేతనైన సహాయం చేస్తాను. అందులో ప్రాణాపాయం నుంచి రక్షింపబడిన ధనపాలుడు వణికిపోతూ పెద్ద కేక పెట్టాడు. సమరసేనుడు తక్కిన సైనికులు అతడి కేసు తిరిగి ఏమిటి, ఏం జరిగింది అంటూ ఆత్రంతో అడిగారు. ధనపాలుడు దూరంగా ఉన్న పొదల కేసు వేలు చూపుతూ, చూడండి చూడండి, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. నన్ను ఆ చెట్టుకు బంధించింది వీళ్ళే అని కలవరపాటుతో అరవసాగాడు. సమరసేనుడికి సైనికులకు ఆ పొదల చాటు నుండి పొంచి చూస్తున్న ఇద్దరు అడవి మనుషులు కనిపించారు. వెంటనే సమరసేనుడు బాణం ఎక్కుపెట్టాడు. కానీ చతుర్నేత్రుడు అతన్ని వారిస్తూ, సమరసేన, నీ బాణం దెబ్బకు వాళ్ళందరూ ఆకాశంలో ఎగిరే గరుడ పక్షిని, పరిగెత్తే చిరుతపులినైనా నీవు హతమార్చవచ్చు. వీళ్ళు మాత్రం నీ బాణ వేగాన్ని మించి పరిగెత్తగలరు. వాళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు. అలా అని నరవానరా, ఊలూక అంటూ చతుర్నేత్రుడు కేక వేశాడు. ఆ దాపులోనే ఉన్న నల్లగూబ నరవానరము తమ యజమాని కేక విని ఒక్క దూకున అతడి దగ్గరికి వచ్చి వాళ్ళనే, నరవానరా, నువ్వా పొంచి చూసి పారిపోతున్న అటవికులను హతమార్చు. ఉలుకు, నువ్వు ఈ చుట్టుపక్కలంతా ఒక్కసారి వేగు చూసి రావాలి అని ఆజ్ఞాపించాడు చతుర్నేత్రుడు. వెంటనే నరవానరం పరుగుచ్చుకుంది. కాసేపట్లోనే ఆ పొంచి చూసి పారిపోతున్న అటవికుల్లో ఒకరిని తన బలమైన చేతుల మధ్య చిక్కించుకున్నది. అటవికుడు భయంతో అడవంతా మారుమోగేలా అరుస్తున్నాడు. నరవానరం వారిని గాలిలో 2-3 సార్లు తిప్పి పైకి ఎగరవేసింది. వాడు అరుస్తూ దూరంగా ఉన్న బండల మీద పడిపోయాడు. పారిపోతున్న రెండో అటవీకుడి మీదకి ఎగిరింది నల్లగూబ. అది తన కాళ్ళతో ముక్కుతో వాడి తల మీద పొడుస్తూ అరవసాగింది. చిత్రమైన ఈ పోరాటం చూస్తున్న అందరూ పరమానందం పొందుతున్నారు. అంతలో ధనపాలుడు తల పంకిస్తూ, దాహం అవుతుంది, ఇక్కడెక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయా అని సైనికుని అడిగాడు. ఆ మాట విన్న చతుర్నేతుడు, తొందరపడి దాహం తీర్చుకునేందుకు పోతే ప్రాణమే పోవచ్చు. ఇది ద్వీపంలోని పరిస్థితి. నా వెంటే రండి, మీకు మంచినీళ్ళ కొలం చూపిస్తాను అన్నాడు. అందరూ నడిచి కొలం దగ్గరికి పోయారు. ఆ కొలం నిండా ఖడ్గమృగాలు తదితర క్రూర జంతువులు ఈదులాడుతున్నాయి. ధనపాలుడు జాగ్రత్తగా ఒడ్డునే ఉండి దాహం తీర్చుకున్నాడు. సమరసేనుడు కుంభాండుని గురించి ధనపాలుడు చెప్పిన సంగతిలో ఆలోచిస్తూ ఉన్నాడు. ద్వీపానికి దక్షిణాన ఉన్న కొండల అవతల నుంచి బయలుదేరి వస్తున్న వాళ్ళు ఎవరై ఉంటారా అన్న అనుమానం అతడికి కలిగింది. కానీ క్షణంలో వాళ్ళెవరైంది అతడు గ్రహించేశాడు. వాడు తప్పక కుంభాండుడై ఉంటాడని, అటవికులను వెంట వేసుకొని ఆ ధనరాశులతో నిండి ఉన్న నావ కోసం బయలుదేరి ఉంటాడని
అర్థమైపోయింది సమరసేనుడికి. చతుర్నేత్ర, ఇంతకీ ఆ ధనరాశులతో ఉన్న నావను కాపలా కాస్తూ ఒక నాగకన్య ఉన్నమాట నిజమా అబద్ధమా అని అడిగాడు సమరసేనుడు. ఇందులో అబద్ధం ఏమీ లేదు, కావాలంటే నా వెంటరండి, కాస్త దూరం నడిస్తే ఆ నావను నాగకన్యను కూడా చూపించగలను అన్నాడు చతుర్నేత్రుడు. ముందుగా చతుర్నేత్రుడు దారి తీశాడు. అతడి వెనక సమరసేనుడు సైనికులు నడిచారు. కొద్దిసేపట్లో వాళ్ళు ఎత్తైన ఒక ప్రదేశం చేరారు. అది ఒక కొండ కోనలాగా ఉంది. అక్కడి నుంచి చూస్తే ప్రశాంతమైన సముద్రం కనబడుతోంది. అదిగో నావ కనబడుతోందా అని చతుర్నేత్రుడు తన చూపుడు వేలుతో సముద్రం కేసి చూపుతూ సమరసేనుడిని అడిగాడు. సమరసేనుడు సైనికులు అటుకేసి చూశారు. వారికి నావ స్పష్టంగా కనబడుతోంది. అది సముద్రంలో సగం మునిగిపోయినట్లుగా మాత్రం ఉంది. చిరిగిపోయిన తెరచాపలతో ఒక పక్కన ఒరిగి అలలతో పాటు అది తేలాడుతోంది. కానీ కాపలా కాస్తున్న నాగకన్య మాత్రం వాళ్ళ దృష్టి గోచరించలేదు. నాగకన్య కనపడదేం అంటూ ఆశ్చర్యంగా సమరసేనుడు చతుర్నేతుడిని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు చతుర్నేతుడు చిరునవ్వు నవ్వి, సమరసేన, ఆ నాగకన్య కూడా నీ కళ్ళకు గోచరిస్తే ఇక మా మంత్రతంత్రాలు గడ్డిపోచ కొరగావు. ఆ నాగకన్యను నేను, ఆ ఏకాక్షి మాత్రమే చూడగలం. ఏకాక్షి ధనం మీద ఆశతో ఆమె మీద పగబట్టి ఉన్నాడు. నేనేమో ఆమెను వరించి ఉన్నాను అన్నాడు. సమరసేనుడికి తర్వాత ఏం అడిగేందుకు పాలుపోలేదు. మునుపు తన ధనరాశుల సంగతి విన్నప్పుడు వాటిని వశపరుచుకుని కుండలిని ద్వీపం చేరుకోవాలనుకున్నాడు. కానీ అది తన వల్ల సాధ్యం కాదని తెలుస్తూనే ఉంది. పైగా ఇప్పుడు రాజద్రోహి కుంభాండుడు కూడా వాటి కోసమే ప్రయత్నిస్తున్నాడు. తోడుగా ఏకాక్షి మాంత్రికుని బెడద ఉండనే ఉంది. అన్నిటికన్నా ఏ మంత్రశక్తి సహాయం లేకుండా ఆ నాగకన్య కాపలా నుండి తప్పించుకుని ఆ నావం చేరటం అసంభవం. సమరసేనుడు ఇలా ఆలోచిస్తున్నంతలో అది గ్రహించిన వాళ్ళ చతుర్నేతుడు బిగ్గరగా నవ్వాడు. సమరసేన, నీ ఊహలు నాకు తెలుస్తూనే ఉన్నాయి అన్నాడు చతుర్నేతుడు. నాకు ఈ క్షణంలో ఒక ఆలోచన కలిగింది. నీవేమో నా నావలోని ధనరాశుల మీద ఒక కన్ను వేసి ఉంచావని నేను ఎప్పుడో గ్రహించాను. ఆ ధనం విషయంలో మాత్రం నేను నీకు పోటీవాణ్ణి కాను. నీ పోటీదారు ఆ ఏకాక్షుడి కనుక మనమిద్దరం కలిస్తే ఏమైనా సాధించగలం అన్న ఆలోచన. చతుర్నేతుడు మాటలు ముగించేసరికి సమరసేనుడికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఈ భయంకర ద్వీపం నుంచి ప్రాణాలతో బయటపడాలనుకుంటున్న అతడికి ఒక కొత్త ఆశ కలిగింది. రాజద్రోహి అయిన కుంభాండుని హతమార్చాలి. వీలైతే ఆ నావలోని ధనరాశుల్ని కూడా సంపాదించాలి. కానీ ఆ ధనరాశులతో నావ సముద్రంలో ఏ కారణం చేత అలా ఉండిపోయినట్లు సమరసేనుడికి రహస్యం తెలుసుకోవాలనే ఉబలాటం కలిగింది. చతుర్నేత్ర, మాంత్రికులంటే సహజంగా ఏ మానవ ప్రాణి అయినా భయపడక తప్పదు. కానీ ఈ ద్వీపంలో ఉన్న మీకు ఏకాక్షి మాంత్రుడికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది. మీరు భూతదయ సాధుపరాయణ తత్వం కలవాళ్ళలా కనబడతారు. నేను చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే చేస్తాను. కానీ ఒకటి, ఆ ధనరాశులతో నిండిన నావను గురించి రహస్యం తెలుసుకోవాలనుంది అని అడిగారు సమరసేనుడు. అందుకు చతుర్నేతుడు వెంటనే జవాబు ఇవ్వక కాసేపు తటపటాయించాడు. ఆ నావ, ధనరాశులు, ఆ నాగకన్య కథ అంతా చెప్పాలంటే చాలా ఉంది. అంతగా వినేందుకు నీకు కుతూహలం కూడా లేకపోవచ్చు. కొద్దిలో చెప్తాను. బహుశా నీవు శమన ద్వీపం సంగతి విని ఉండవు. ఒకవేళ విని ఉన్నా మీరు పిలిచే పేరు మరొకటి కావచ్చు. ఇక ఆ శమన ద్వీపాన్ని శాక్తేయుడు అన్న రాజు పాలిస్తూ ఉండేవాడు. శాక్తేయుడు అంటేనే నీకు తెలిసి ఉండాలి. ఆయన చండీ భక్తుడు. మంత్ర తంత్ర విద్యల్లో అతడే సాటి. ఒకసారి దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శాక్తేయుడు స్వయంగా పూజ చేస్తున్నాడు. జన కోలాహలం మధ్యలో చండీ పలికింది, భక్తులారా, మీ భక్తికి మెచ్చాను. కానీ ఒట్టి పూజలతో నాకు తృప్తి లేదు. నాకు ఒక చక్కని దేవాలయం కట్టండి అంటూ హూంకరించింది చండీదేవి. తల్లి, నీకు గొప్ప దేవాలయం కడతాను. ఆకాశాన్నంటే గొప్ప గోపురం కట్టిస్తాను అన్నాడు శాక్తేయుడు మోకరిల్లి. కానీ చండీదేవి మళ్ళీ ఇలా పలికింది, నా గుడి గోపురాలు మామూలు రాతితో మట్టితో కడితే నాకు తృప్తి కలగదు. వెండి బంగారాలతో కట్టించు, అప్పుడే నాకు తృప్తి. శాక్తేయుడు వణికిపోయాడు. దేవి ఆజ్ఞను శిరసావహించవలసిందే కదా. పెద్ద గుడి గోపురాలకు సరిపోయే వెండి బంగారాన్ని సంపాదించడం ఎలా? ఆ తర్వాత చతుర్నేత్రుడు ఏం చెప్పాడో, అటు పిమ్మట సమరసేనుడు చతుర్నేత్రుడితో కలిసి ఏం చేశాడో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.